సముద్రం మధ్యలో మంచినీటి ఊట ఉప్పొంగి ఉప్పు నీటి నుండి ఉబికి వచ్చింది. ఈ అద్భుతాన్ని శ్రీరాముడు స్వయంగా చేశారు. శాస్త్రవేత్తలు ఇప్పటికి దానిని చూసి ఆశ్చర్యపోతున్నారు. లంకను జయించి రావణుడిని ఓడించిన తర్వాత రాముడు తన సైన్యంతో తిరిగి వస్తున్నాడని కథ చెబుతుంది. వారు ప్రస్తుత రామేశ్వర తీరానికి చేరుకున్నప్పుడు వారు ఇక్కడ కొన్ని రోజులాగాల్సి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణం మరియు యుద్ధంతో అలసిపోయిన సీతమ్మ తల్లికి తీవ్రమైన దాహం వేసింది. కానీ సమీపంలో త్రాగడానికి మంచునీటి వనరు లేదు. ప్రతి చోట ఉప్పు నీరు మాత్రమే ఉంది. సీత దాహం చూసి రాముడు హృదయం చలించింది. తన భార్య మరియు అతని మొత్తం సైన్యం యొక్క దాహం తీర్చడానికి అతను వెంటనే తన విలును తీసుకుని సముద్ర మధ్యలోకి ఒక దివ్య బాణాన్ని ప్రయోగించాడు. రాముడి బాణం సముద్ర ఉపరితలంపైకి దూసుకుపోయిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. చల్లటి మంచినీటి ఊట ఉప్పొంగి భూమిపైకి ఉబికి వచ్చింది. రాముడు బాణం వేసిన పవిత్ర స్థలాన్ని ఇప్పుడు విల్లుండి తీర్థం అని పిలుస్తున్నారు. విల్లుండి అంటే బాణం వేసిన ప్రదేశం. ఈ బావి ఇప్పటికే రామేశ్వరం నుండి కొద్ది దూరంలో సముద్రం మధ్యలో ఉంది. అలలు వచ్చినప్పుడు ఉప్పు నీటి అలలు దానిని పూర్తిగా కప్పివేస్తాయి. అయినప్పటికీ దాని నీరు నేటికి తీయగా ఉంటుంది. శ్రీరాముని భక్తులందరూ ఖచ్చితంగా కామెంట్స్లలో జై శ్రీరామ్ అని రాయగలరు.